ఆర్ యు రెడీ? మన ప్రసంగం అంశం, యేసయ్య మనలను అడిగేది ఇంతకు మించి నేను ఏమి చేయాలి. యేసయ్య మనలను అడిగేది ఇంతకు మించి నేనేమి చేయాలి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7 వాక్యాలు కలిసి మనం చదువుకుందాం. నా ప్రియుని గురించి పాడిదెను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడిదెను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోటయుండెను. ఆయన దానిని బాగుగా త్రొవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చెయ్యబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురెక్కసి చెట్లను బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞనిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనం. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. దేవాది దేవుడు మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఇంతకు మించి నేను ఏమి చేయాలి? ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను, యెరూషలేం వారిని దేవాది దేవుడు దేనితో పోలుస్తున్నాడు? ద్రాక్ష తోటతో పోలుస్తున్నాడు. ఐగుప్త దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్త దేశమన్న బానిసత్వము నుండి బయటికి తీసుకొచ్చి సత్తువ గల సారమైన భూమిలో నాటాడు. గుంటలను తీశాడు, రాళ్లను ఏరి పారేశాడు, కంచెను వేశాడు, సరిహద్దు గోడలను కట్టాడు, బాగా ఫలించమని ఎరువేపించాడు. అయినా ఇది మడి కట్టాడు, ఎరువు పోసాడు, నీళ్లు పోసాడు, అయినా సరే ఇది ఫలించట్లా. వెంటనే దేవాది దేవుడు అడిగే మాట, మీరు నాకు న్యాయం చెప్పండి, దీనికి మించి ఇంతకు మించి నేను ఏం చేయాలి? చెయ్యగలిగిందంతా చేశా, అయినా ఇది ఫలించట్లా. నీతో నాతో మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, పాపమనే బానిసత్వంలో మనం ఉండగా నిన్ను నన్ను ఆ బానిసత్వం నుండి విడిపించి సత్తువ కలిగిన భూమిలో ఆయన నాటాడు, సారవంతమైన భూమిలో ఆయన నాటాడు. వాక్యాన్ని ఎరువుగా ఇచ్చాడు, తన రక్తాన్ని ఎరువుగా ఇచ్చాడు, పరిశుద్ధాత్మను సంచకరువుగా ఎరువుగా ఆయన ఇచ్చాడు. అయినా మనం ఫలించట్లా. దేవాది దేవుడు అనేది, నా ప్రాణమే మీకు ఇచ్చా, పరలోకం విడిచిపెట్టి వచ్చా, మీ కొరకు నేను మరణించా, 3వ రోజు తిరిగి లేచా, తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకు మించి నేను ఏమీ చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ఏమన్నా చేయాలా? ఏమీ చేయక్కర్లా. అలాగైతే మనం ఎలా చేయాలి? బహుగా ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వాక్యం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యం. నా ప్రియుని గురించి పాడిదెను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడిదెను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట యుండెను.
అక్కడ యోహాను సువార్త 15:1 యేసుప్రభువు వారు అంటున్నారు, ఏమన్నారంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇక్కడ యెషయా గ్రంథం 5:1 అంటున్నాడు, నా ప్రియుని గురించి నేను పాట పాడేదను వినుడి, నా ప్రియుని ద్రాక్ష తోట. ఇక్కడ ప్రియుడు అంటే ఎవరు? పరమగీతములో ప్రియుడు అంటే ఎవరు? యేసు ప్రభువారు. ప్రియురాలంటే ఎవరు? నువ్వు నేను, సంఘం ప్రియురాలు. ఇప్పుడు చూడండి, నా ప్రియుని గురించి పాడేదను అంటే ఎవరి గురించి పాడేదను? యేసు ప్రభువారి గురించి పాడేదను. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది అంటే ఎవరు? యేసు ప్రభువారికి ఏముంది? ద్రాక్ష తోట. అంటే ఆ ద్రాక్ష తోటకి ఓనర్ ఎవరు? యేసు ప్రభువారు. ఇశ్రాయేల్ దేశానికి ఓనర్ యేసు ప్రభువారు. యెరూషలేముకి ఓనర్ యేసు ప్రభువారు. యూదా ప్రాంతానికి ఓనర్. ఆయన ఏం చేశాడంటే, ఇశ్రాయేల్ ప్రజలని ఆయన సత్తువు కలిగిన సారవంతమైన భూమిలో ఆయన నాటాడు. నాటి ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చి ఇశ్రాయేల్ దేశంలో నాటి ఎరువేపించాడు. ఎవరో? ఎరువేపించాడు. ఈయన ఎరువేలా, ఈయన ఓనర్ గనక సేవకుల్ని పిలిపించాడు. యెషయా అన్న సేవకుని, ప్రవక్తని పిలిపించి ఎరువేపించాడు. ఇర్మియా చేత, ఎజెకియేలు చేత, దానియేలు చేత, జకరియా చేత, హగ్గాయి చేత, నహూం చేత, నెహమ్యా చేత, జెఫన్యా చేత, జకరియా చేత, యెహోషువ చేత, జెరుబ్బాబెల్ చేత, మీకా చేత, మలాకీ చేత, బాప్టిజం ఇచ్చే యోహాను చేత ఎరువేపించాడు. వాక్యమనే ఎరువేపించాడు. అయినా వీళ్ళు ఫలించాలా? ఏం చేయాలా? ఫలించాలా. అప్పుడు అన్నమాట ఎవరు? ద్రాక్ష తోట యజమాని అన్నమాట. ఏమన్నాడు తెలుసా? నేను కంచె తీసివేస్తా, ఎద్దులు గేదెలు ఆవులు వచ్చి మేసేరెడ్డి చేస్తా, నేను పిచ్చి పిచ్చి చెట్లు పెరిగేటట్టు చేస్తా, నేను సరిహద్దు గోడలను కూల్చేస్తా అన్న ద్రాక్ష తోట యజమాని. యోహాను సువార్త 15:1 అంటాడు, నేను నిజమైన ద్రాక్షావళిని. అక్కడ మీరు చూడండి, నేను ద్రాక్ష తోటకి ఎవరైనా యజమాని. గట్టి చెప్పాలి. ఆయన ద్రాక్ష తోటకి ఆయన ఎవరు? యజమాని. యజమాని అయిన యేసయ్య ఏం చేస్తున్నాడు తెలుసా? కొత్త నిబంధనలు ఏమని చెప్తున్నాడంటే, నేనే ద్రాక్షావళిని, మీరు తీగలై ఉన్నారు. ఓనర్ ఇప్పుడు ఏంగా మారిపోయాడు? ద్రాక్షావళిగా మారాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో వచ్చాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ దేవుడు స్థానాన్ని విడిచిపెట్టాడు, తన ఓనర్షిప్ని విడిచిపెట్టాడు, తన గ్లోరీ మహిమను విడిచిపెట్టాడు, ఒక ద్రాక్షావళిగా మారాడు. ఎందుకు తెలుసా? నేను ఓనర్గా ఉండి నేను ఇంకొకళ్ళతో నేను ఎరువేపిస్తుంటే నా బిడ్డలు ఫలించట్లా. నేనే వల్లిగా మారితే, వీళ్ళు కొమ్మలుగా మారితే, నా సత్తువ వాళ్ళలోనికి వెళ్తుంది, నా జ్ఞానం వాళ్ళలోనికి వెళ్తుంది, నా పరిశుద్ధత వాళ్ళలోనికి వెళ్తుంది, నా అభిషేకం వాళ్ళలోనికి వెళ్తుంది, నా వాక్కు వాళ్ళలోనికి వెళ్తుంది. బహుగా ఫలిస్తారు. నా ప్రేమ వాళ్ళలోనికి వెళ్తుంది, నా క్షమాపణ వాళ్ళలోనికి వెళ్తుంది, నా దయాగుణం వాళ్ళలోనికి వెళ్తుంది, నా కనికరం వాళ్ళలోనికి వెళ్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఓనర్గా ద్రాక్ష తోటకి ఓనర్గా ఉండటం కష్టమా? ద్రాక్ష వల్లిగా మారటం కష్టమా? ద్రాక్ష వల్లిగా మారటం కష్టం. దేవుడిగా ఉండటం కష్టమా? మనిషిగా ఉండటం కష్టమా? ఉండడం కష్టం. అందుకే చాలా మంది నేనే దేవుణ్ణి అయితేనా, అది ఇక్కడ ఓనర్గా ఉన్నాడు, తీసేస్తానన్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, తీయడం ఏమన్నాడు తెలుసా? నేనే వల్లిగా మారతా, మీరు కొమ్మలుగా ఉంటారు. ఐ యామ్ ద ట్రూ వైన్. నేను నిజమైన ద్రాక్షావళిని, తీగలు మీరు. అంటే ఆయన వల్లి, మనం కొమ్మలం. మనం ఎవరం? కొమ్మలం. చెట్లు పెద్ద పెద్ద చెట్టు అయితే కొమ్మలు అనొచ్చు, అందుకే వల్లి అంటున్నాం. అర్థం చేసుకోండి. ఆయన ద్రాక్ష వల్లి, మనం తీగలం. మనం ఎవరం? తీగలం. అంటే వల్లిలో నుండి వచ్చేదే ఏది? తీగలు. అంటే అసలు దీంట్లో నుండే మొత్తం తీగల్లోనికి వస్తాయి. దేవాది దేవుడు అంటున్నాడు, మీరు ఫలించాలి.